ఆడబిడ్డలకు ప్రవేశం లేకుండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడబిడ్డలకు ప్రవేశం కల్పించి వాళ్ళని చైర్మన్లను వైస్ చైర్మన్లను మార్కెట్ కమిటీల మెంబర్స్ని చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఎక్కడైతే బీసీ ఆడబిడ్డలకు ఎస్సీ ఆడబిడ్డలకు ఎస్టీ ఆడబిడ్డలకు మరి కనీసం జిల్లా కేంద్రాలలో వాళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే రూమ్లు ఇస్తలేరంటే ఒకటే ఒక పెన్ స్ట్రోక్ తోని మొత్తం 33 జిల్లాలలో కూడా ఎస్సీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ ఆడపిల్లలకు, ఎస్టీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పెట్టి, కళ్యాణ లక్ష్మి పథకాలు పెట్టి, బాల్య వివాహాలు జరగొద్దు, మా ఆడబిడ్డలు బలంగా ఉండాలి, మంచి సమాజాన్ని వారు నిర్మించాలని చెప్పి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చిండ్రు, న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చిండ్రు, హెల్త్ కిట్ని తీసుకొచ్చిండ్రు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం చేసి అంతెందుకు మేమిచ్చినటువంటి లక్షలాది డబుల్ బెడ్రూమ్లు ఇవాళ ప్రతి ఒక్క చోట మా ఆడబిడ్డల పేర్ల మీదనే ఉన్నాయని చెప్పి నేను సగర్వంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, మా ప్రభుత్వం పనిచేసిందే ఆడబిడ్డల కోసం. మా ప్రభుత్వం నిలబడ్డది 2 సార్లు అధికారంలోకి వచ్చిందే ఆడబిడ్డలతోని. కాబట్టి రేపటి నాడు కూడా రాజకీయంగా ఆడబిడ్డలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి, మా దగ్గర ఉండేటటువంటి నాయకురాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సభకు ప్రత్యేకించి సర్పంచ్ స్థాయి నుంచి ఉన్న ప్రతి ఒక్క మా మహిళా నాయకురాళ్ళను కూడా ఈ సభకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. ఇక్కడ మేమందరం కూడా ఎల్కతుర్తిలో ఉన్నటువంటి, హుస్నాబాద్లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక స్థానాలలో పనిచేసినటువంటి పెద్దలు, మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా ఇప్పుడు కూర్చొని మహిళా గ్యాలరీలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఈ హుస్నాబాద్ నుంచి ఒక 100-150 మంది లోకల్గా ఇక్కడ ఉండే నాయకురాళ్లను వాలంటీర్స్గా చేసి మరి వచ్చినటువంటి వారికి ఎట్లా సభలో వాళ్ళని అరుచుకోవాలి, ఎట్లా వాళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళు క్షేమంగా వచ్చి సభ శాంతం విని మళ్ళా ఇంటికి క్షేమంగా పోయేటట్టు ఎట్లా ఏర్పాట్లు చేసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరిగింది. హుస్నాబాద్లో జరుగుతున్నటువంటి ఈ సభను ప్రత్యేక చొరవతోని మరి కష్టపడి అహోరాత్రాలు పనిచేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సతీష్ బాబు గారికి, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గౌరవనీయులు మా కుటుంబ సభ్యులు వినయ్ భాస్కర్ అన్నగారు కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు, వారికి, అట్లానే గౌరవ పెద్దలు మా నాన్నగారి చిరకాల స్నేహితులు బాలమల్లు గారికి, అట్లానే గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ వేదిక మీద ఏర్పాట్లు చేయడానికి, సెక్యూరిటీ అన్ని అంశాలు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడానికి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా గౌరవ ఎమ్మెల్సీ మహబాద్ అన్న రవీందర్రావు అన్న గారు, అట్లనే మా గౌరవ మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారు, మా యాకూబ్ రెడ్డి గారు, మా అన్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు అన్న రవిశంకర్ అన్న గారు, మరి వీరందరితో పాటు దండలో దారం లాగా అన్ని కూడా దగ్గర నుంచి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఇక్కడ ఉన్నారు. వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మా అక్క మాజీ ఎంపీ గారు మాలోత్ కవిత గారు ఇదే జిల్లా బిడ్డ, పెద్ద ఎత్తున మొదటి రోజు నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారు చూస్తూ ఉన్నారు. మాలోత్ కవిత గారు, అట్లానే మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు, అమ్మ లలిత యాదవ్ గారు, అట్లానే రజనీ సాయి చంద్ గారు, మంత్రి శ్రీదేవి గారు, హరి రమాదేవి గారు, అట్లానే సుశీలారెడ్డి గారు, మా అక్క రుద్ర రాధా గారు, అట్లానే మా సోదరి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మా మాధవి గారు, మా సుమిత్ర గారు, అనితా నాయక్ గారు, ప్రసన్న గారు, చారులత గారు అందరూ కూడా వచ్చినారు. స్థానిక ఎంపీపీ గారు శాలిని గారు, మా పావని గౌడ్ గారు, మరొక ఎంపీపీ శ్రావణి గారు, స్వప్న గారు, అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మా భూపాల్పల్లి జగిత్యాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్లు హర్షిని గారు, మరి అట్లానే వసంత గారు, రాజ్యలక్ష్మి గారు హుస్నాబాద్ నాయకురాలు, హుస్నాబాద్లో ఉండేటటువంటి స్థానిక నాయకులందరూ ఉన్నారు. వారందరికి కూడా నమస్కారాలు. వారందరితో ఇంకా చాలా పని ఉంది, చాలా పని తీసుకునేది ఉంది, సమావేశం ఉంది. అందరి పేర్లు కూడా చెప్తాం. పేర్లు చెప్తే పేర్లతోనే ప్రెస్ మీట్ అయిపోతుంది కాబట్టి అందరం కూడా పని చేసేది ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎట్లా బాగుండాలి, వచ్చినటువంటి వారందరూ కూడా ఎట్లా అటెండ్ అవ్వాలి అనేటటువంటి
విషయాలను మనం ఇవాళ గమనించుకుంటున్నాం. అన్నిటికన్నా ఎక్కువ మళ్ళొకసారి నేను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఒకటే, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది ఎప్పటికైనా కూడా ఇదే గులాబీ జెండా, ఇదే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలంటే కన్న బిడ్డలు అన్న భావన ఉంటుంది తప్పితే ప్రజలు ఓటర్లు అన్న భావన ఉండదు. మా కుటుంబం బాగుండాలి, మా తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాకు ఓట్లు బాగా రావాలని అనుకుంటారు. ప్రజల మధ్యలో ఎట్లా డివిజన్ తీసుకురావాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలని వాళ్ళు అనుకుంటారు. ఇవాళ అవాకులు చెవాకులు చాలా మంది పేరుతా ఉన్నారు, పన్నులు కిలుచుకొని మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ఆ, మీరు బీఆర్ఎస్ఆ, దేనికి రజతోత్సవం చేసుకుంటున్నారు అని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు మీ నైజమేందో తెలిసిపోయింది. 16 నెలలనే మీ మోసమేందో తెలిసిపోయింది. మీరు ఏమీ కూడా పని చేయలేరు. ప్రజలకు పనికొచ్చేటటువంటి ఒక చిన్న కార్యక్రమం కూడా చేపట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం మీది అని చెప్పి 16 నెలల్లో తెలిసిపోయింది. మాది టీఆర్ఎస్ పార్టీగా ప్రజల మన్నన పొంది ప్రజల ముందుకు వచ్చినాం. మేము జాతీయ స్థాయిలో మమ్మల్ని, మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మా పార్టీ ఎదిగింది తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల. అందుకే భారతదేశానికి కూడా సేవలు అందించాలని మేము బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినాం. పరిమితి చెందడం అన్నటువంటిది ప్రకృతి ధర్మం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది అని అంటే అది న్యాచురల్ ఎవల్యూషన్, ప్రజలు కోరుకున్నటువంటి రెవల్యూషన్. మీరు మాత్రం అవాకులు చెవాకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా సభలో పన్నులు బఠానీలు అమ్ముకునేటోళ్ళంత మంది ఉండరు. మీరు కూడా మా మీద మాట్లాడితే చూస్తూ గులాబీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. చేతనైతే మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, ఇది ప్రజాస్వామ్యం. పని చేయండి. మేము ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లు మీకు దమ్ముంటే మంచిగా ఇవ్వండి. మేము కట్టినటువంటి కాళేశ్వరం మీకు రాజకీయ ఆకాంక్ష లేకుండే తక్షణమే రిపేర్ చేసి నీళ్లు నింపి పొలాలకి ఇవ్వండి, రైతులకి ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మా మహిళలకు కేసీఆర్ కిట్ ఇవ్వండి. పనికొచ్చే మాటలు చెప్పండి, పనికొచ్చే పనులు చేయండి తప్పితే మా సంబరం, తెలంగాణ ప్రజల సంబరం, 25 వసంతాల సంబరం వరంగల్లో జరుగుతుంటే ఓర్వలేక మీరు మాట్లాడేటటువంటి మాటలు ప్రజలు క్షమించరు, ప్రజలు మెచ్చరు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని కూడా పెద్ద ఎత్తున పటిష్టపరచుకోవడానికి కేసీఆర్ గారు మాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చినారు. ఆ దిశగా, ఆ విధంగా మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు